రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కౌన్సిలర్ల కిడ్నాప్ అయ్యారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఇండిపెండెంట్ కౌన్సిలర్ దాసరి మురళీకృష్ణ కనిపించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయిస్తే బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి కనిపించడం లేదని కూడా పోలీసులకు కంప్లైంట్ అందింది. మీ దగ్గర పైసలు పైసలు తీసుకురాపో అంటే మేము పైసలు సార్ మేము ఇంత సేవ ఇష్టం కదా అంటే నాకు పైసలే ముఖ్యమని చెప్పిండు కిషన్ రెడ్డి. ఇప్పుడు ఎంబడే సడన్గా వచ్చి సుదర్శన్ రెడ్డి అనేటోడు 7వ వార్డు కౌన్సిలర్, ఆయన 10 కోట్లు ఇచ్చింది సార్. 10 కోట్లు ఇచ్చేసి చైర్మన్ తీసుకుంటుంది సార్. ఇక మా డాడీని తీసుకురావాలి సార్, మా డాడీని తీసుకోసం ఉంటున్నారు సార్. మా డాడీ చచ్చిపోయినా ఉండా కూడా తెలియదు సార్ మాకు. జరపాలని చెప్పినాము, యాక్షన్ తీసుకుంటున్నారు. పోలీసు వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలా. ఆయన 70 ఏళ్ళ వయసు, ఇంత అవమానించడం, ఒక బీసీ బిడ్డని ఇంత అవమానించడం ఎట్లా? ఒక్కసారి గెలిచిన వాళ్ళకి చైర్మన్ ఎట్లా ఇస్తారు సార్? ఇది ఒక మున్సిపల్ ఒకసారి జెండా కప్పుకోలే, ఏం కప్పుకోలే, పైసలకి ఇంత అమ్ముడుపోతారు సార్. ఇంత నీచ రాజకీయమా సార్? ఎవరైనా ఉండొచ్చు, కార్యకర్తలు తెలుసుకోవాలి. మనం డబ్బులు ఉంటేనే దిగండి, లేకపోతే దిగకండి. అంత అన్యాయం ఇది. లేవట్లేదో తెలియదు. ఆర్కే ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో బిగ్ ట్విస్టులు కనిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒకే కారులో వచ్చారు. ఎక్స్ అఫీషియో ఓట్లు వేయడానికి ఒకే కారులో వచ్చారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ క్యాంపులో కౌన్సిలర్ మమత చేరారు. ముగ్గురు స్వతంత్రులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి. హిమబిందు, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు రసవత్రంగా సాగాయి. అదేవిధంగా ఫలితాల్లో కూడా అదే వరవడి కొనసాగింది. మొత్తం నువ్వా నీనా అంటూ ఇక్కడ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రధానంగా చూసుకుంటే మొత్తం 19 మున్సిపాలిటీలకి ఇక్కడ ఎన్నికలు జరగా 6 మున్సిపాలిటీలని బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయగా 6 మున్సిపాలిటీలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. మరొక 7 మున్సిపాలిటీల్లో సరైన స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో ఇక్కడ మొత్తం ఉత్కంఠ పరిస్థితి నెలకొన్నది. ఇటు బీఆర్ఎస్ గానీ అటు కాంగ్రెస్ గానీ ఆ మున్సిపాలిటీలు తమ కైవసం చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే మనం చూసుకున్నట్లయితే ఇస్నాపూర్ కూడా అందులో ఒకటి. ఇస్నాపూర్ లో మొత్తం 26 కౌన్సిలర్లు ఉండగా 26లో ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 26 వార్డులు ఉండగా మొత్తం దీంట్లో బీఆర్ఎస్ 12 గెలుచుకుంది, కాంగ్రెస్ 10 గెలుచుకుంది, ఇండిపెండెంట్ 4 గెలుచుకున్నారు. అయితే ఇక్కడ పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా ఇక్కడ తమ ఎక్సెప్షన్ ఓటు నమోదు చేసుకున్నారు. దీంతో మొత్తం 28 స్థానాలకు చేరుకున్నాయి ఇక్కడ స్థానాలు. అయితే ఇందులో చైర్మన్ ఎన్నికకి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం 28 స్థానాల్లో 15 కావాల్సి ఉంటాయి. అయితే ఇండిపెండెంట్ లో చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ లో 3 కాంగ్రెస్ తీర్థం ముచ్చుకోగా ఇంకొకరు బీఆర్ఎస్ లో చేరారు. మొత్తం దీంతో బీఆర్ఎస్ బలం 13కి, కాంగ్రెస్ బలం 13కి సరిసమంగా చేరింది. ఇదే పరిస్థితిలో ఒకరు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ గూటికి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి వెళ్లారు. ఇట్లా అటు ఇటు మారడంతో మొత్తానికైతే బలం అయితే సేమ్ ఒకే తీరుగా ఉంది. ఇక మొత్తానికైతే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇద్దరికి సమాన బలాలు ఉన్నాయి. ఇటు గెలిచిన కౌన్సిలర్లు ఇటు 13 మంది బీఆర్ఎస్ కి, 13 మంది కాంగ్రెస్ కున్నారు. ఇక ఎక్సెప్షన్ ఓట్లు ఇక్కడ చాలా కీలక నిర్ణయాత్మకంగా కానున్నాయి. ఇందులో భాగంగానే ఇక్కడ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా కలిసి ఒకే వాహనంలో వచ్చారు. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది వీళ్ళిద్దరు కూడా ఎక్సెప్షన్ ఒకటి బీఆర్ఎస్ మహిపాల్ రెడ్డిని ఎలాగో బీఆర్ఎస్ కేస్తాడు, ఇటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా తన ఎక్సెప్షన్ ఓటుని దీనికే ఏనున్నాడు. దాదాపు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే మనకి ఇక్కడ బీఆర్ఎస్ కి 15 ఓట్లు ఉన్నాయి, ఇటు కాంగ్రెస్ కి 13 ఓట్లే ఉన్నాయి. మొత్తానికైతే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం లోపల చైర్మన్ ఎన్నిక జరిగితే ఇందులో బీఆర్ఎస్ ఇస్నాపూర్ కైవసమయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి బదులుగా ఇంద్రేశం వైస్ చైర్మన్ పదవి బీజేపీకి వెళ్ళని ఇద్దరి మధ్యన ఒప్పందం జరిగినట్టు మనకు తెలుస్తుంది. దీని తర్వాత ఇంద్రేశం వెళ్తారు. ఇంద్రేశం దగ్గర అటు బీఆర్ఎస్ కి చైర్మన్ పదవి, బీజేపీకి వైస్ చైర్మన్ పదవి ఇవ్వనున్నారు. ఈ ఒప్పందం జరిగినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ అత్యంత ఇంకొక రసోత్తరమైన విషయం ఏంటంటే ఇందులో లోపల చైర్మన్ ఎన్నికకు ఎవరు చేతులు ఎత్తుతారు అనేది ఇదొక సమస్య. ఎంతమంది ఎత్తుతారు, ఎంతమంది ఎత్తారు అనేది కూడా ఇదొక సమస్య. ఎందుకంటే ఇక్కడ
కొంతమంది అంతర్గతంగా కూడా ఒక క్యాంప్ లో ఉండి మరో క్యాంప్ వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో చర్చలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ మొత్తానికైతే చైర్మన్ ప్రకటన వెలువడి చైర్మన్ ఎంపిక పూర్తి ప్రకటన వెలువడే వరకు అయితే ఇది కొంత సందిగ్ధంగానే ఉంది, కొంచెం ఇది టెన్షన్ గానే ఉంది. ఇక జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధికి చూసినట్లయితే జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎవరు కూడా ఇప్పటి వరకు అక్కడికి చేరుకోలేదు. దానికి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు అక్కడికి చేరుకున్నారు. దాని తర్వాత కోరం నిండడం కోసం ఒక ఇండిపెండెంట్ ని బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళి ఇండిపెండెంట్ గా గెలిచిన కౌన్సిలర్ ని తీసుకొని వచ్చారు. తనతో సంప్రదింపులు జరిపి వీళ్ళే చైర్మన్ పదవిని కూడా అక్కడ జహీరాబాద్ లో బీఆర్ఎస్ కైవసం చేసుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మొత్తానికి ఓవరాల్ గా ఇది విషయం. ఇక తూప్రాన్ గజ్వెల్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తూప్రాన్ లో కూడా కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ వాస్తవానికి అయితే తూప్రాన్ లో బీఆర్ఎస్ కి స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. కానీ ఆ బీఆర్ఎస్ లో గెలిచిన ఇద్దరు కౌన్సిలర్లు ఇటు కాంగ్రెస్ క్యాంప్ లో చేరినట్టుగా సమాచారం అందుతుంది. దీంతో అక్కడ ఇప్పుడు చైర్మన్ ఎంపికపై కొంత టెన్షన్ పరిస్థితి ఏర్పడింది. హిమబిందు, ఇది ఉమ్మడి మెదక్లో ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో